తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రజాపాలనా దినోత్సవాలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని కమల నేతలు భావిస్తున్నారు. బలమైన భారత్, బలమైన తెలంగాణ బీజేపీ అంటూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికలు కాషాయ నేతలు రచిస్తున్నారు. డిసెంబర్ కార్యాచరణపై రూట్ మ్యాప్ ఖరారు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ చేదుగా ఉన్నా అది అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోటీగానే భారతీయ జనతా పార్టీ చూస్తోంది. తమ ఫోకస్ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ బీజేపీ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. బిఎల్ సంతోష్ ఇచ్చిన బూస్టింగ్ తో డిసెంబర్లో బిగ్ ఈవెంట్స్ కు తెలంగాణ కమలదండు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై మొదటి వారంలో మెగా ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 7న మహాధర్నా పేరిట ఆందోళన చేపట్టనున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్గా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా నిరసనలకు బీజేపీ ప్లాన్ చేసింది. ప్రజా వంచన పాలన పేరిట గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేయాలని నేతలు వ్యూహ రచన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని జనానికి తెలిసేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని పార్టీ డిసైడ్ చేసింది. ఇందిరా పార్కు వద్ద ఈ నెల 7న భారీ ధర్నా చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఏదైతే ప్రజా ఒక పరిపాలనలో వీళ్ళు విఫలం చెందారు, ఏ గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు అందట్లేదు. ప్రభుత్వం వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ దీన్ని కూడా వ్యతిరేకించి జిహెచ్ఎంసీ ఒక విస్తరణ కూడా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజల్ని కోరుతూ ఉంది. మీరు తప్పకుండా ఈ ధారణలో రావాలి. ఈ యొక్క ధారణలో సంబంధించినటువంటి ఒక హిల్ట్ కానీ, జిహెచ్ఎంసీ విస్తరణ కానీ, మీ యొక్క వైఫల్యం కానీ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ, ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతి పరులను, మద్దతుదారులను గెలిపించాలని ఇప్పటికే క్యాడర్కు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పార్టీ నుంచి పోటీ చేసిన వారే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేవారిని ప్రోత్సహించి గెలిపించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ యాక్షన్ ప్లాన్ ప్రకటించడానికి సిద్ధమవుతోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలందరూ ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వీలుగా వచ్చే ఆదివారం ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తారా? బిఎల్ సంతోష్ ఆదేశాలను ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలు చేస్తారో చూడాలి.